జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో ధరలు విపరీతంగా పెరిగాయని, జీతాలు మాత్రం పెరగలేదని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషుబాబ్జీ విమర్శించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 36 గంటల పాటు ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, అందుకు జగన్ వేసే అదనపు పన్నులే కారణమని ఆయన తెలిపారు. ప్రాణాలకు తెగించి కోవిడ్ కాలంలో పనిచేసిన ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తుందని, ప్రతి ఆశా కార్యకర్తకు 26,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని, 10 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఆన్లైన్ పేరుతో వేధింపులు ఆపి పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆశాలను పరిగణించి సంక్షేమ పథకాల నుండి దూరం పెడుతున్నారని ఆరోపించారు. వేతనాలు చెల్లించేటప్పుడు ఆశాలను గౌరవ వేతనం పేరుతో పిఆర్సీ అమలు కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2 నాలుకల ధోరణితో వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పిఆర్సీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలన్నారు. చనిపోయిన ఆశా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు ఆశాలకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి ఆశా వర్కర్లు 36 గంటల పాటు వంట వార్పు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కాకినాడ జిల్లాలో కూడా చేస్తున్నాం. ఇది రేపు ఈవినింగు సాయంత్రం వరకు ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మేము చెప్పింది అంటే ఇది ఒక తొలి కార్యక్రమం మాత్రమే. ఆశాలకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. కేవలం 10,000 రూపాయలు ఇస్తున్నారు. దాంతో కుటుంబాన్ని నెట్టుకుని రావడం చాలా కష్టం. అందువల్ల వేతనం పెంచాలి అని చెప్పి కోరుతున్నాం. రిటైర్మెంట్ ఏజ్ ఇతర అందరికీ 62 సంవత్సరాలు ఉంది. అదేవిధంగా ఆశాలు కూడా పెంచాలని చెప్పి గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. కోవిడ్ సమయంలో మరణించిన వారికి కొన్ని రాష్ట్రాల్లో 50 లక్షలు ఇచ్చారు. ఈ జిల్లాలో కూడా కొందరు మరణించారు. ₹1 ఇవ్వలేదు. వారికి కూడా పరిహారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే 10,000 రూపాయలని 26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు చూస్తే అధికంగా పెరిగినాయి. అయితే ఆశా వర్కర్లకే 10,000 రూపాయల వేతనం ఇస్తున్నామని చెప్పి ఈ రోజుని సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ఆశా వర్కర్ ఉండడానికి ఇల్లు కావాలి, అదే ఏరియాలో పనిచేయాలని చెప్తా ఉన్నారు.